ప్లాస్టిక్ ను నియంత్రిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని కాకినాడ జిల్లా ఐసిడిఎస్ పీడీఓ పూర్ణిమ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకం నిషేధంపై వందన్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జగ్గంపేట వెలుగు ఆఫీసులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పులి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ పూర్ణిమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారని తెలిపారు. అలాగే ప్లాస్టిక్ కవర్లు తిని జంతువులు మరణిస్తున్నాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్ రేణువులు భూమిలో కలవడానికి కనీసం 700 సంవత్సరాల సమయం పడుతుందని వెల్లడించారు. క్యాండిల్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు జుత్తుక నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏదైనా సాధించాలంటే మహిళల ద్వారానే సాధ్యమవుతుందని, ప్లాస్టిక్ భూతాన్ని తరిమేసే మహత్తర కార్యక్రమానికి మహిళలు పూనుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వత్సవాయి రాజన్ రాజు తదితరులు పాల్గొన్నారు. సో మనందరం కూడా ఆడవాళ్ళం మనందరం ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు జనపనాల సంచులు కానీ జూట్ బ్యాగ్స్ ఉంటాయి, జూట్ బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగులు కానీ, మన దగ్గర పాత బట్టలు ఉంటాయి, జీన్ ప్యాంట్లు అవన్నీ ఉంటాయి కదా, అలాంటి బ్యాగులు కుట్టించుకోండి. ఎప్పుడైనా మనం బయటకు వచ్చినప్పుడు ఆ బ్యాగ్ పట్టుకొని తెచ్చుకుంటే మనం ఏం అవసరమో అవన్నీ మనం అందులో కొనుక్కొని పెట్టుకోవచ్చు. అలాగే ప్లాస్టిక్ వస్తువులు మనం ఎగ్జిబిషన్లు అవి చూస్తూ ఉంటాం, అక్కడ చిన్నపిల్లల కోసం అని చెప్పేసి ప్లాస్టిక్ బొమ్మలు వస్తూ ఉంటాయి, డాల్ఫిన్, డోరేమోన్ ఇలా బొమ్మలు వస్తాయి. అవి కూడా కొంటాం మన పిల్లడికి ఇష్టం అని చెప్పి. కానీ ఇంట్లో ఈ ప్లాస్టిక్ తయారీలో కాస్మోడియం, సీసం అనే ద్రవ పదార్థాలతో అవి ఉపయోగించడం వల్ల ఈ పిల్లలు అవి నోట్లో పెట్టుకున్నా కూడా అవి వాళ్ళ ఆరోగ్యానికి ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ మన ఇంట్లో ప్లాస్టిక్ ఏదైనా ఉందంటే దాన్ని తీసి ఒక సంచిలో మూట కట్టి పక్కన పడసేయండి. ఫస్ట్ మనం చేస్తేనే ఎదటి వాళ్ళకి మనం చెప్పగలుగుతాం. అలాగే మగవాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ తోటి అనేక రకమైనటువంటి వస్తువులు తెస్తూ ఉంటారు. తెచ్చినా కానీ దాన్ని ఇమీడియట్గా మనం ఆఫ్ చేయాలంటే మనం ఆఫ్ చేయలేము. కానీ దేనికైనా సృష్టికర్త మూలకర్త అనేటువంటి స్త్రీ కాబట్టి మీ స్త్రీలందరూ కూడా ఎప్పటి నుంచి ఈ యొక్క ప్లాస్టిక్ను వాడకూడదు అనే ఒక నినాదాన్ని మీలో పెట్టుకుని మీరు పాటిస్తూ ఎదటవారికి కూడా దాన్ని పాటించే విధంగా మీ అందరూ కూడా మీ యొక్క మనసులోని మీ యొక్క ఇంట్లోని ప్లాస్టిక్ నిషేధాన్ని ఫస్ట్ మీరు పాటించినట్లయితే మన యొక్క ఇంట్లో నుంచి మొదలెట్టి విలేజ్ నుంచి మొదలెట్టి మండలంలోకి మొదలెట్టి రాష్ట్రంలోకి అలాగా దేశవ్యాప్తంగా ఈ యొక్క ప్లాస్టిక్ని అరికట్టడం అవుతుంది.